ఓకే, సెట్స్ అండ్ రిలేషన్స్ లో మనం సెట్స్ కంప్లీట్ చేసాము. రిలేషన్స్ అని పెట్టుకోండి. రిలేషన్స్ లో కూడా ఫస్ట్ కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్ అని పెట్టుకోండి. కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్. కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్. కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్. చూడండి, నేను కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్ చెప్పడం కోసం ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తున్నాను. చూడండి, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏలో 1 2 3 తీసుకున్నాం. సెట్ బిలో ఏ కామా బి తీసుకున్నా, 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. నేనేం చేస్తున్నానంటే ఇంకొక సెట్ కన్సిడర్ చేస్తున్నా. ఆ సెట్ లో ఎలిమెంట్స్ ఏంటంటే 1 కామా ఏ, 1 కామా బి, 2 కామా ఏ, 2 కామా బి, 3 కామా ఏ, 3 కామా బి కన్సిడర్ చేశా. ఇప్పుడు ఏ అనే సెట్ బి అనే సెట్ నుంచి నేను ఇంకొక సెట్ కన్స్ట్రక్ట్ చేశా. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్, దీంట్లోని ఫస్ట్ ఎలిమెంట్ 1 ఏ 1 బి, 2 ఏ 2 బి, 3 ఏ 3 బి అట్లా తీసుకోండి. నేను ఇక్కడ వీటిని ఏమంటామంటే ఆర్డర్డ్ పెయిర్స్ అంటాం. ఆర్డర్డ్ పెయిర్స్. ఓకేనా? ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఏ సెట్ లో ఉంది, సెకండ్ ఎలిమెంట్ ఏమో బి సెట్ లో ఉంది. ఇలా కన్సిడర్ చేసిన సెట్ ని ఏమంటామంటే కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్ అంటాం. This set is called this set is called it's called the Cartesian product of the Cartesian product of given a comma b అంటాం. ఏ కి బి కి కార్టెసియన్ ప్రొడక్ట్ అంటాం. It is denoted by a cross b. ఇది a ఇంటూ బి అని చదవకూడదండి. రీడ్ ఇట్ యాజ్ a cross b. రీడ్ ఇట్ యాజ్ a cross b అని చదవాలండి ఇక్కడ నుంచి. రీడ్ ఇట్ యాజ్ a cross b. ఓకేనా? కాబట్టి ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్ అవుతున్నప్పుడు ఏ క్రాస్ బి లో ఎవరుంటారు? ఆర్డర్ బేస్ ఉంటారు. 1 కామా ఏ 1 కామా ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఫస్ట్ సెట్ లో ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్ ఏమో సెకండ్ సెట్ లో ఉంటుంది. కాబట్టి కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఏలో ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్ ఏమో బిలో ఉంటుంది. అలాగే రాద్దాం, డిఫైన్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్ డెఫినేషన్ రాద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసాం కార్టీజియన్ ప్రొడక్ట్ అంటే ఇదే అని చెప్పి. ఇప్పుడు డెఫినేషన్ రాద్దాం. డెఫినేషన్ రాద్దాం. if capital A comma B
are two sets. Capital A, comma B are two sets. Then the set of all order pairs. The set of all order pairs. The set of all order pairs. Small a comma b such that set of all order pairs small a comma b such that small a belongs to capital A comma small b belongs to capital B is called the Cartesian product of the Cartesian product of is called the Cartesian product of capital A comma B. It is denoted by A cross B. Therefore, A cross B is what? A cross B is what? Set of all order pairs. నిత్య మాట్లాడు set of all order pairs that A belongs to A, comma B belongs to B. B. ఏం చదవాల్సింది చెప్పు Sir, A cross B. ఏ క్రాస్ బి అని చదవాల్సింది ఏ క్రాస్ బిలు ఎవరుంటారంటే A comma B. set of all order pairs ఉంటాయి ఏ కామ బిలు ఎవరుంటారు Set of all order pairs. set of all order pairs ఉంటాయి నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వనా సెట్ ఏ comma y comma z set B set B x comma y then A cross B చెప్పాలి మీరు
చెప్పండి మా చెప్పమ్మా. Yes, sir. Sir, అయ్యో ఇక్కడ మళ్ళీ వై ఇచ్చానా నిమిషం అన్నట్టు. ఇక్కడ XYZ అన్నానుగా, ఇక్కడ ABC పెట్టుకున్నాడు. A, B పెట్టుకో. A చెప్పండి. X, comma B, X, comma C. Sir, Z, comma A, Z, comma B. Z, B. నెక్స్ట్ అండి నోట్ పాయింట్స్. సో N of A is equal to M. అంటే ఏలో M ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఏలో N ఎలిమెంట్స్ ఉన్నాయి. దెన్ N of A ఇంటూ A క్రాస్ B అవుతుందో. A క్రాస్ Bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో M అంటే N ఎలిమెంట్స్ ఉంటాయి. అంతేనా? తొమ్మిది దాంట్లో చూడండి, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2. మొత్తం టోటల్గా ఎన్ని వచ్చినాయి? 3 into 2 6 వచ్చినాయి. అవునా? కాబట్టి A క్రాస్ Bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? M అంటే N. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A క్రాస్ B ఏమంటారంటే దీన్ని? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. N of A cross B ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A cross B. నెక్స్ట్ డెఫినేషన్ అండి. మనం ఇంపార్టెంట్ వర్డ్స్ అనుకుంటున్నాం. ఫిట్, రిలేషన్ అని చెప్పి అనుకున్నాం. మధ్యలో కార్టెసియన్ కోఆర్డినేట్ చెప్పాం. ఇప్పుడు రిలేషన్ అంటే ఏంటి చెప్పబోతున్నాం. రిలేషన్ పెట్టుకోండి. రిలేషన్ ఫ్రమ్ క్యాపిటల్ A to B చెప్తాం. మనం రిలేషన్ అనే మాట జనరల్ గా రిలేషన్ అనే మాటను మనం జనరల్ గా మనం వాడుతూ ఉంటాం. జనరల్ గా ఆ ఫ్యామిలీకి మాకు రిలేషన్ ఉంది, ఆ ఫ్యామిలీ మాకు రిలేషన్, మాకు దగ్గర రిలేషను అనే మాట వాడుతూ ఉంటాం. రిలేషన్ అనే మాట వాడుతూ ఉంటాం. ఏంటి రిలేషన్ అంటే ఏం చెప్పండి? తెలుగులో రిలేషన్ సంబంధం అంటారు. సంబంధం అంటే ఏంటిది? రిలేషన్ అంటే తెలుగులో సంబంధం. సంబంధం అంటే ఏంటి? లింక్. అదే మీకు చెప్పే మీనింగ్ అదే. అక్కడ అదే వచ్చింది ఇక్కడ కూడా. చూడండి, ఇప్పుడు నేను దాన్ని ముందుగా ఒక ఎగ్జాంపుల్ ఫామ్ లో చూడండి. నేనేం చేస్తున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, లెట్ A is equal to 1 2 3. నేను క్యాపిటల్ B ఏమనుకున్నా అంటే ఫ్రమ్ X, Y అనుకున్నా. మీకు తెలుసు. దెన్ A క్రాస్ B అని అంటే తెలుసు మీకు. 1 X 1 Y 2 X 2 Y 3 X 3 Y అని చెప్పి తీసుకున్నా. నేనేం చేస్తున్నానంటే నేను ఒక R1 అనేది కన్సిడర్ చేస్తున్నా. R1 అంటే ఇంకొక సెట్. ఎలా తీసుకున్నానంటే దీనికి సంబంధించిన ఏదైనా సబ్స్టిట్యూట్ కన్సిడర్ చేస్తా. దీనికి సంబంధించిన ఏదైనా సబ్స్టిట్యూట్ కన్సిడర్ చేస్తా. మీకు నచ్చిన సబ్స్టిట్యూట్ అంటే తెలుసు. మీ ఇష్టం. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి?
6 ఎలిమెంట్స్ ఉన్నాయి. 6 ఎలిమెంట్స్ సబ్సెట్ తీసుకోవచ్చు. ఓన్లీ 1 ఎలిమెంట్ సబ్సెట్ తీసుకోవచ్చు. 2 ఎలిమెంట్స్ సబ్సెట్ తీసుకోవచ్చు. 3 ఎలిమెంట్స్ సబ్సెట్ తీసుకోవచ్చు. మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఉంటే సబ్సెట్ కన్సిడర్ చేయండి. సపోజ్ నేను ఇలా తీసుకున్నా 1, x, సమ్ 2, x, సమ్ 3, y అని చెప్పి నేను ఒకటి తీసుకుని ఇట్లాగా. ఇది నేనేమంటున్నా అంటే దీనికి సంబంధించిన ఎవ్రీ సబ్సెట్ మనం ఏమంటున్నాం అంటే ఈజ్ ఏ రిలేషన్ అంటున్నాం. ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ A to B అంటాం. ఇప్పుడు మామూలుగా మన జనరల్ గా చూడండి, మన ఫ్యామిలీ ఉంటుంది, ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది. మనం ఏం చెప్తూ ఉంటామంటే ఈ ఫ్యామిలీకి రిలేషన్ ఉండొచ్చు, ఇంకో ఫ్యామిలీకి రిలేషన్ ఉండొచ్చు. మనం ఏం చెప్తూ ఉంటామంటే ఏదో ఆ రిలేషన్ ని ఈ ఫ్యామిలీ వరుసకి పెద్దనాన్నల ఫ్యామిలీ అనో, చిన్నాన్నల ఫ్యామిలీ అనో, ఓకేనా, లేకపోతే మా కాళ్ళు బ్రదర్స్ అనో ఏదో ఒక రిలేషన్ చెప్తూ ఉంటాం. ఇక్కడ ఏ అనే సెట్ ఉంది, బి అనే సెట్ ఉంది. ఇక్కడ A క్రాస్ B ఉన్నాయి. ఈ A క్రాస్ B సంబంధించిన ఎవ్రీ సబ్సెట్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ A to B. ఎందుకంటే దీంట్లో ఇదిగో 1 అనే ఎలిమెంట్ ఎవరితో ఓకేనా అసోసియేట్ అవ్వబడి ఉంది, ఎవరితో రిలేషన్ ఉంది. 1 అనే ఎలిమెంట్ కి ఎవరితో అసోసియేషన్ ఉంది, x తో. నెక్స్ట్ 2 అనే ఎలిమెంట్ కి సమ్ x తో. 3 అనే ఎలిమెంట్ కి ఏ ఎలిమెంట్ తో అసోసియేషన్ ఉంది, y తో. అంటే A లోని కొన్ని ఎలిమెంట్స్ కి B లోని కొన్ని ఎలిమెంట్స్ అసోసియేషన్ ఉంది. కాబట్టి దట్ అసోసియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్సిషన్ ఒక సెట్ మనం ఏమంటామంటే ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ A to B అని. ఎందుకంటే ఇక్కడ A లోని ఒక 1 అనే ఎలిమెంట్ కి B లోని x తో ఉంది అసోసియేషన్. ఇక్కడ 2 అనే ఎలిమెంట్ కి సమ్ x తో ఉంది, సమ్ 3 అనే ఎలిమెంట్ కి y తో ఉంది. అది రిలేషన్ అవుతుంది. జస్ట్ మీరు అనుకోండి సార్ 1, 2, 3 గ్యారెంటీ తీసుకోవాలని అనిపించవచ్చు మీకు. అవసరం లేదు, ఇట్లాగైనా తీసుకోవచ్చు. 1, x, సమ్ 3, x అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఈజ్ ఆల్సో ఏ రిలేషన్. ఇది అన్నది రిలేషన్ అవుతుంది. ఈజ్ ఆల్సో ఏ రిలేషన్ ఫ్రమ్ క్యాపిటల్ A to B. ఇట్లాగా ఈ A క్రాస్ B కి సంబంధించిన ఎవ్రీ సబ్సెట్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ A to B. కాబట్టి ఇలాంటి రిలేషన్స్ ఎన్ని వస్తాయి అని అన్నప్పుడు మీకు తెలుసు, ఒక సెట్ లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయంటే నంబర్ ఆఫ్ పాసిబుల్ సబ్సెట్స్ ఎన్నో తెలుసు మీకు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము సబ్సెట్స్ దగ్గర 2n ఆల్ పాసిబుల్ సబ్సెట్స్. ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలాంటి పాసిబుల్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయి, మొత్తం 2/6 వస్తాయి. అంటే 2/6 అంటే 64 రిలేషన్స్ ఉంటాయి A నుంచి Bకి మనం డిఫైన్ చేయగలిగితే. కానీ దీంట్లో జస్ట్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, జస్ట్ దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. A క్రాస్ B ఎన్ని ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవును, దీంట్లో m ఎలిమెంట్స్, దీంట్లో n ఎలిమెంట్స్ ఉంటాయి, దీంట్లో m × n ఎలిమెంట్స్ ఉంటాయి. ఇలాంటి రిలేషన్స్ ఏమో 2/mn వస్తాయి. అది కూడా చెప్పబోతున్నాం. కాబట్టి ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ A క్రాస్ B ఇస్ రిలేషన్ ఫ్రమ్ A to B అంటున్నాం. ఎందుకు ఎవ్రీ సబ్సెట్ రిలేషన్ ఎందుకు అంటున్నాము, మీరు కనుక చూస్తే ఫస్ట్ రిలేషన్ లో A సెట్ లో 1 అనే ఎలిమెంట్ కి, B సెట్ లో x అనే ఎలిమెంట్ కి అసోసియేషన్, 2 కి x కి, 3 కి y కి అట్లా ఉంది. A లోని కొన్ని ఎలిమెంట్స్ కి B లోని ఎలిమెంట్స్ తో అసోసియేషన్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిలేషన్ ఫ్రమ్ A to B. కాబట్టి సింపుల్ గా మ్యాథమెటికల్ వర్డ్స్ లో చెప్పాలంటే రిలేషన్ ఏం చెప్పాలంటే ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ A క్రాస్ B ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ A to B అని చెప్పి డిఫైన్ చేయొచ్చు. ఓకేనా, రాసుకోండి. మనం చెప్పుకుంటున్నామండి, మనము ఇంటర్మీడియట్ కి మనకు బిగినింగ్ చాప్టర్ ఏదన్నా ఉందని అంటే ఫస్ట్ ఇప్పుడు సెట్స్ ఏంటి, బిగినింగ్ చాప్టర్ ఏదన్నా ఉందని అంటే ఫస్ట్ బిగిన్ అయ్యేది ఏంటి, సెట్సే. సెట్స్ ఏనండి, స్టార్టింగ్ సెట్స్. ఓకేనా, సెట్స్ అనేది అన్నిటికీ అంటే ముందు బిగిన్ అవ్వాలండి.
ట్రిగ్నామెట్రీ 10th క్లాస్లో కొంత ఇంట్రడక్షన్ ఉంటుంది, అది కూడా 10th క్లాస్ లోపు టాపికే. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి బిగినింగ్ లో సెట్స్ అయింది. ఇక్కడి నుంచి మెల్లమెల్లగా నేర్చుకుంటూ డెప్త్కి వెళ్ళిపోతూ ఉండాలి ఇక. అదే ఇప్పుడు సెట్స్, రిలేషన్, ఫంక్షన్ ఇట్లా వర్డ్స్ వస్తూ ఉంటాయి. అదే రాసారండి. ఇప్పుడు డెఫినేషన్ రాద్దాం, రాయండి. అయిపోయిందా? డెఫినేషన్ రాయండి. రాయలేదా? ఇఫ్ capital A comma B are two non-empty sets, then every subset of A cross B, every subset of A cross B is a relation from capital A to B. So that's not point. If n of A is equal to M, comma n of B is equal to N, then n of A intersection B ఎంత చెప్పండి? M into N. Now number of relations from capital A to B. Number of relations from capital A to B is nothing but number of possible subsets. Number of possible subsets of A cross B. Number of possible subsets ఎంతని చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ M into N ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 power M into N. ఇక్కడ M into A cross B M into N ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 4mn వస్తుంది.
చేసానా? Yes, sir. స్మాల్ లైన్ ఇటాలియన్ లైన్ ఇచ్చా? Yes, sir. నోట్ పాయింట్ అండి. ఇఫ్ స్మాల్ ఏ కమ్మ బి, అడ్డర్ పేర్ స్మాల్ ఏ కమ్మ బి, దీని ఏం కావాలండి? అడ్డర్ పేర్ స్మాల్ ఏ కమ్మ బి బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే రిలేషన్ అండి. ఏ కమ్మ బి బిలాంగ్స్ టు ఆర్, ఒక రిలేషన్ సంబంధించిందండి. ఏదైనా ఒక రిలేషన్ సంబంధించిందండి ఎలిమెంట్, ఒక రిలేషన్ సంబంధించిన ఎలిమెంట్. then it can be written as ఎలా రాస్తామండి? ఏ క్యాపిటల్ ఆర్ బి అని రాస్తాం. అంటే ఏ కమ్మ బి బిలాంగ్స్ టు ఆర్ అండి. కాబట్టి ఏ అనేది బితో, ఏకి బికి మధ్య రిలేషన్ ఉన్నట్టు లెక్క. ఏ ఇస్ రిలేటెడ్ టు బి, ఏకి బికి మధ్య రిలేషన్ ఉన్నట్టు లెక్క. చూడండి డెఫినేషన్. వైడ్ రిలేషన్ ఆర్ నల్ రిలేషన్ ఆర్ వైడ్ రిలేషన్. వైడ్ రిలేషన్ ఆర్ నల్ రిలేషన్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అండి, ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ ఏ క్లాస్ బి ఇస్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అనుకుంటున్నాం. దాంట్లో ఎవ్రీ సబ్సెట్ లో ఎంటీ సెట్ కూడా ఉంటుంది. ఎంటీ సెట్ కూడా ఒక సెట్ కి సబ్సెట్ అవుతుంది. ఏదైనా ఒక సెట్ కి ఎంటీ సెట్ కూడా సబ్సెట్ అవుతుంది. 5 దట్ రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ వైడ్ రిలేషన్, నల్ రిలేషన్. ఎంటీ సెట్ ఉంటుంది కదా, దాన్ని నల్ రిలేషన్ అంటాం. లేకపోతే రైనండి. 5 is a subset of A plus B. 5 is a subset of A plus B. So 5 is also a relation. 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 Capital A to B. This relation 5 is called, this relation 5 is called null relation for
wide relation. Wide relation. నెక్స్ట్ డెఫినేషన్ అండి. యూనివర్సల్ రిలేషన్ అండి. యూనివర్సల్ రిలేషన్. ఏ క్రాస్ బి అంటే సెట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్. సెట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్ అని కూడా చెప్పామండి. ఏదైనా సెట్ కి ఆ సెట్ సబ్సెట్ అని కూడా చెప్పాం. ఏ క్రాస్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. సో ఏ క్రాస్ బి ఈజ్ ఆల్సో ఏ రిలేషన్. Is also a relation. Is also a relation. Is also a relation from capital A to B, and it is called universal relation. ఓకేనా? చూడండి. నెక్స్ట్ సెట్టింగ్ పెట్టుకోండి. డొమైన్ అండ్ range of a relation. Domain and range of a relation. Domain and range of a relation. Right అండి. If capital R is a relation, if capital R is a relation from capital A to B, then first one అండి, డొమైన్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఏమవుతుందంటే సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. డొమైన్ ఆఫ్ రిలేషన్ ఏమవుతుందండి, ఏలో ఉండే ఎలిమెంట్సే. కాకపోతే సచ్ దట్ ఏ కామా ఏ ఈజ్ రిలేటెడ్ టు బి ఎగ్జిస్ట్ ఫర్ సమ్ బి బిలాంగ్స్ టు బి. అంటే డైరెక్ట్ గా ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అయితే ఏలోని ఎలిమెంట్స్ తోనే ఫామ్ అవుతుందండి డొమైన్ అంటే. కాకపోతే అది బిలోని ఎలిమెంట్స్ తో రిలేషన్ ఉండాలి. ఒక ఎలిమెంట్ డొమైన్ లో ఉందని అంటే ఖచ్చితంగా ఆ ఎలిమెంట్ కి సిలోని ఎలిమెంట్స్ లో రిలేషన్ ఉండి తీరాలి. అప్పుడే దట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ నథింగ్ బట్ డొమైన్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ అండి, రేంజ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా అర్థమైంది, రాయండి. ఈ రేంజ్ అంటే బిలోని ఎలిమెంట్సే. సచ్ దట్
A comma A is related to B exists for small a belongs to capital A. ఎగ్జాంపుల్ చెబుదామండి. చూడండి, క్యాపిటల్ ఏ 1 2 3, క్యాపిటల్ బి స్మాల్ ఏ కామా బి. నేను అన్నీ వచ్చేట్టుగా చెప్తున్నా. ఒకసారి ఏ క్రాస్ బి అంటే ఏంటో చెప్పండి. ఏ క్రాస్ బి అంటే ఏంటో చెప్పండి. 1A 1B 2A 2B 3A 3B తీసుకోండి. నేను లెట్ R1 ఈజ్ ఈక్వల్ టు ఒక రిలేషన్ కన్సిడర్ చేశాను. నేను ఇలా తీసుకున్నా, 1A 2A తీసుకున్నా. ఇప్పుడు నేను ఈ రిలేషన్ సంబంధించిన డొమైన్ అడుగుతున్నా, మీరు చెప్పాలి డొమైన్ ఏంటో. డొమైన్ ఆఫ్ R1 చెప్పాలి. చెప్పండి, డొమైన్ ఆఫ్ R1. ఓయ్ ఏం రకంగా దీంట్లో డొమైన్ ఆఫ్ R1 అంటే ఆర్లోని ఎలిమెంట్స్ అంటే ఎక్కడ ఉండాలి? ఏలోని ఎలిమెంట్సే, కాకపోతే ఏకి బికి మధ్య రిలేషన్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఏ అనే సెట్లో 1 2 3 ఉన్నాయి, కానీ ఇక్కడ 1A 2కి ఏకి మాత్రమే రిలేషన్ ఉంది, 1 2 అంతే. డొమైన్ రేంజ్ చెప్పండి, రేంజ్ ఆఫ్ R1 చెప్పండి. ఎందుకు రేంజ్ ఆఫ్ R అంటే ఏం చెప్పాను? Pలోని ఎలిమెంట్స్ చెప్పాను. Pలోని ఎలిమెంట్స్ కావాలి, కాకపోతే ఏ నుంచి Bకి మధ్య, ఏలోని ఎలిమెంట్స్ Bలోని ఎలిమెంట్స్ మధ్య రిలేషన్ ఉండాలి. చెప్పండి, రేంజ్ ఆఫ్ R1 చెప్పండి. ఏ ఒకటే 1 అనే ఎలిమెంట్ ఏతో ఉంది, 2 అనే ఎలిమెంట్ ఏతోనే ఉంది, అంతే. A1 అనే ఎలిమెంట్ ఒకటే వచ్చింది. కాబట్టి Bలోని ఎలిమెంట్సే ఇదిగోండి. Bలో ఎవరు ఉన్నారు? ఏ కామా బి ఉంది, కానీ ఏ అనే ఎలిమెంట్కి ఓకేనా, ఏ అనే ఎలిమెంట్ ఎవరితో వచ్చింది? అసోసియేషన్ 1తో. మళ్ళీ ఏ అనే ఎలిమెంట్కి 2తో అసోసియేషన్ ఉంది. చూసినా R1 డొమైన్ రాయటం, రేంజ్ రాయటం వచ్చిందా? ఏలోని ఎలిమెంట్సే అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ రాస్తే సరిపోయింది. ఇక్కడ 1 2 ఉంటే ఇక్కడ రాయటమే. సెకండ్ ఎలిమెంట్స్ ఇక్కడ రాయటమే. ఏనేగా సెకండ్ ఎలిమెంట్, వేరేది రాదు కదా, అందువల్ల ఏ రాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ చాప్టర్లో ఎక్కువగా డెప్త్ ఏమి ఉండదు, అర్థంగా ఉండదు, కరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయే ఉంటాయి. కానీ ఆ మాట ఆల్రెడీ విని ఉండాలి. చాలా మంది పిల్లలు ఏమంటారంటే, సెట్స్ విన్నామంటే మేము వినలేదు సార్ అంటారు. నేనేమంటున్నానంటే, మీకు సెట్, రిలేషను ఈ లింక్డ్ అండి. సెట్, రిలేషను, ఫంక్షను. ఆ మాట ఫంక్షన్ అనేది ఎంత తొందరగా తెలియగలిగితే అంత మంచిదండి. రాబోయే రోజుల్లో ఫంక్షన్ అనే మాట ప్రతి సందర్భంలోనే వచ్చేసింది. అందువల్ల ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలంటే సెట్ దగ్గర నుంచి బిగిన్ అవ్వాలి. రాలేదు ఇంకా. Done, sir. నెక్స్ట్ అండి, ఇన్వర్స్ రిలేషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇన్వర్స్ రిలేషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి. అండ్ నేను R1 కన్సిడర్ చేశానండి. R1 1 కామా బి
3, B కన్సిడరేషన్. దెన్ నేను ఇన్వర్స్ రిలేషన్ ఆఫ్ R1 అడుగుతున్నానండి. ఇన్వర్స్ రిలేషన్ ఆఫ్ R1 అండి. దాన్ని R1 పైన నెత్తి మీద -1 రాయండి. R1 పవర్ -1. ఓకేనా? ఇన్వర్స్ రిలేషన్ ఆఫ్ R1 ఏమైందండి? R1 పవర్ -1 అండి. దట్ ఈస్ నథింగ్ బట్ R1 అనేది ఇలా ఉంటే దానికి ఇన్వర్స్ రిలేషన్ ఎలా ఉంటుందండి? B1, B3 ఉంటుంది. మీ అందరు రాయగలిగినట్టుండి ఒక రిలేషన్ వచ్చినప్పుడు ఇన్వర్స్ రిలేషన్ రాయగలిగినట్టేనా? చాలా సింపుల్ కదా. రైట్ మేగా 1B ఉంటే B1, 3B ఉంటే B3 అని రైట్ మేగా.